హలో హాయ్ నమస్తే మీ వెంకి. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఏమీ లేని నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత కింద ఇళ్లు మంజూరు చేయడం జరుగుతుందని మంత్రులు చెప్పినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతుంది. గ్రామ స్థాయిలో అధికారులు సర్వే చేసి నివేదిక తయారు చేస్తే అది రాజకీయ నాయకుల దగ్గరికి పోయేటప్పటికీ అది తారుమారవడం జరుగుతుంది. అది ఆ రాజకీయ నాయకులకి పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. అసలైన నిరుపేదలకు ఎవరికి కూడా ఇల్లు రాలేదు. అది సెకండ్ విడతలు వస్తుందని, మూడో విడతలు వస్తాయని మభ్యపెట్టి వాళ్ళను మాయ చేసి ఈ ఎవరైతే ఆ పార్టీకి అతీతంగా పనిచేస్తారో, ఎవరైతే ఆ పార్టీ కాలు ఒత్తుకుంటుంటారో, ఎవరైతే బాంచన్ కాలు మొక్తా అని అడుక్కుంటారో వాళ్ళకు మాత్రమే ఆ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ స్క్రీన్ పైన అవుపించే నిరుపేదకు ఆ ఇల్లు సరైన ఇల్లు లేదు, అయినా కూడా అతనికి ఇల్లు చెందలేదంటే ఎంత దురదృష్టకరం మీరు ఆలోచించాలి. మరి ఈ పార్టీలు అధికారులు గాని ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారో, మరి అసలైన నిరుపేదలకు ఎందుకు అందుతలేదు వీళ్ళు అని తెలియజేసుకుంటూ మీ వెంకి. థ్యాంక్ యూ. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టండి.